పాస్ట్ సింపుల్ అంటే మన న్యాచురల్ భాషలో చెప్పాల్సి వస్తే అయిపోయిన పనులకి వాడేదన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం చూడండి, పొద్దున్న నిద్ర లేచాం, లేదు రాత్రి నిద్రపోయాను, పొద్దున్న నిద్ర లేచాను, వాష్రూమ్కి వెళ్ళాను, బ్రష్ చేశాను, స్నానం చేశాను, డ్రెస్ వేసుకున్నాను, టిఫిన్ చేశాను, స్కూల్కి వెళ్ళాను, ఇలా మాట్లాడతాం కదా. ఇలా మాట్లాడే వాటిల్ని పాస్ట్ సింపుల్ అంటారు. అంటే గతానికి సంబంధించిన అనమాట. మనం ముందు గతానికి సంబంధించిన ఇంగ్లీషులో ఎలా మాట్లాడాలో నేర్చుకుందామండి. సరే, అయినా నేర్చుకునే ముందు మనం అసలుకి ఏదైనా సరే ఆ వెర్బ్ని బట్టి ఉండిద్ది. మన తెలుగులో కూడా చూడండి, తిన్నాను, లేచాను, వెళ్ళాను, డ్రెస్ వేసుకున్నాను, ఇలా వెర్బ్ని బట్టే ఉండిద్ది. అలాగనే ఇంగ్లీష్లో కూడా నువ్వు జరిగిపోయిందని మాట్లాడాలనుకుంటే నీకు ఇవి వచ్చి ఉండాలి. ఏం వచ్చి ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ బోర్డు మీద రాస్తే చూడండి, ఇది ఎలా అనమాట. వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3. ఇక్కడ దీనికి విల్లు యాడ్ చేసుకుంటే చాలు. విల్లు కానీ, కెన్న కానీ, మే కానీ, షల్ల కానీ ప్లస్ V1. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఒకటి తీసుకుందామండి. రాత్రిపూట నిద్రపోయాం అనుకోండి, నిద్రపోయేదాన్ని ఏమంటారు? మామూలుగా జనరల్గా స్లీప్ అంటారు. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు జరిగే వాటిని దీంట్లో వాడతాం. ఇప్పుడు ఇది గతం, ఇది భవిష్యత్తు. ఓకేనా? ఇది కూడా గతమే. అయితే దీన్ని గతానికి వాడతాం, తర్వాత ప్రజెంట్కి కూడా వాడతాం. అందుకే దీన్ని ఇది ప్రజెంట్, పాస్ట్ పార్టిసిపుల్ అంటారు దీన్ని. అంటే దీన్ని మీరు స్పోకెన్ వాడేటప్పుడు ఇది మనకు అవసరం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మీరు స్లీప్ నేర్చుకోవాలనుకున్నారనుకోండి, స్లీప్, స్లెప్ట్, ఇది కూడా స్లెప్ట్. అయితే ఇది మనం ఉపయోగం దీన్ని తర్వాత చూద్దామండి, ఇది ఎప్పుడు అక్కర్లేదు. విల్ స్లీప్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనకి ఇది అయిపోయింది. ఓకేనా? ఇదిగోండి, ఇప్పుడు మనం ఇది నేర్చుకుందామండి, గతానికి సంబంధించింది నేర్చుకుందామండి. నేను రాత్రి నిద్రపోయాను అని చెప్పాలనుకోండి, మీరు నేను నిద్రపోయాను, లేదా మేము నిద్రపోయాం, లేదా వాళ్ళు నిద్రపోయారు, లేదా ఆ అమ్మాయి నిద్రపోయింది. మీకు వీటితో పాటు ఇవి కంపల్సరీ రావాలి. వీటిల్ని సబ్జెక్ట్స్ అంటారు. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే, ఇవి కంపల్సరీ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఐ స్లెప్ట్ అంటే ఇప్పుడు రాత్రి నేను నిద్రపోయాను. ఐ స్లెప్ట్. వి స్లెప్ట్, మేము నిద్రపోయాం. యూ స్లెప్ట్, నువ్వు నిద్రపోయావు. హీ స్లెప్ట్, అతను కూడా నిద్రపోయాడు. షీ స్లెప్ట్, ఆ అమ్మాయి కూడా నిద్రపోయింది. ఇట్ స్లెప్ట్, కుక్క కూడా నిద్రపోయింది. దే స్లెప్ట్, వాళ్ళు కూడా నిద్రపోయారు. ఇలా మనం గతానికి సంబంధించి వాడాలంటే మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు, కంపల్సరీ V2 వాడాలి. సబ్జెక్ట్ ఎలాగో వాడతాం, పనులు చేసేవాళ్ళు లేకుండా అసలు వాక్యం ఏముండిద్ది. ఇవి ఎలాగో ఏదో ఒకటి మీకు సంబంధించింది ఇది వాడతాం. ఇవి మాత్రం V2 వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను రాస్తాను, ఇదిగోండి, ఐ స్లెప్ట్, రాత్రి నిద్రపోయాం. మరి రాత్రి నిద్రపోయి లేచిన తర్వాత పొద్దున్నే లెగుస్తాం కదా, లేవటాన్ని ఏమంటాం? గాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది మీరు గుర్తుపెట్టుకున్నారా? ఇవి రాసుకోండి. ఇప్పుడు నేను వీటిని రబ్ చేస్తాను. ఇప్పుడు ఈ రబ్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇదిగో గెటప్, నిద్ర లేచాను. గాటప్, నిద్ర లేచాను. ఇప్పుడు మనం ఇదే నేర్చుకుందామండి. అప్పుడు చూడండి, ఐ గాటప్. ఎప్పుడు? లాస్ట్ నైట్ ఐ స్లెప్ట్, ఎర్లీ మార్నింగ్ ఐ గాటప్. సరే, ఎర్లీ మార్నింగ్ మనం నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తాం? జనరల్గా ఏం చేస్తాం? వాష్రూమ్కి వెళ్తాం. ఓకేనా? వెళ్ళటాన్ని ఏమంటారు? గో. దీనికి సెకండ్ ఫామ్ ఏంటి? వెంట్. అంటే మనం ఎప్పుడు కూడా మీకు ఇంగ్లీష్ మాట్లాడటం రావాలంటే
కంపల్సరీ ఇవి రావాలి. ఇవి వెర్బ్ 1 వెర్బ్ 2 ఈ రెండు వస్తే చాలు. ఆటోమేటిక్గా ఈ ఫస్ట్ దానికి విల్లు కానీ షల్ల కానీ కెన్న కానీ మే కానీ వాడితే అది ఫ్యూచర్ అయింది. మనం దాని తర్వాత నేర్చుకుందామండి. గతానికి సంబంధించినవి రావాలంటే మాత్రం V2 వాడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐ స్లెప్ట్ లాస్ట్ నైట్, ఐ గాట్ అప్ ఎర్లీ మార్నింగ్. ఓకేనా? మరి ఏం చేస్తాం మనం? వాష్రూమ్కి వెళ్తాం. ఇదిగోండి, ఐ వెంట్ వాష్రూమ్, ఐ వెంట్ వాష్రూమ్. సార్ నో, వాష్రూమ్కి వెళ్ళినాక ఏం చేస్తాం మనం? మొహం కడుక్కుంటాం జనరల్గా. ఇదిగోండి వాష్, మొహం కడుక్కోవడాన్ని ఏమంటారు? వాష్, వాష్డ్. ఇదిగో ఐ వాష్డ్, ఐ వాష్డ్. మరి అక్కడ వాష్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాం? బ్రష్ చేస్తాం, ముఖం మీద నీళ్ళు చల్లుకుంటాం, తర్వాత బ్రష్ చేస్తాం. బ్రష్ చేయడాన్ని ఏమంటారు? బ్రష్, బ్రష్, బ్రష్డ్. నవ్వు చూడు, ఐ బ్రష్డ్. ఎవ్రీవన్ డోంట్ టాక్, ప్లీజ్ లిజన్ టు మీ. ఓకే, డన్. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు చూడండి, నేను మామూలుగా రాత్రిపూట ఏం చేస్తాం మనం? మామూలుగా ఏదైనా ఎవరికైనా చెప్పాలంటే తెలుగులో ఇలా చెబుతాం. నేను రాత్రి నిద్రపోయాను రా, పొద్దున్నే 6 లేచాను రా, వాష్రూమ్కి వెళ్ళాను, మొహం కడుక్కున్నాను. ఓకేనా? అవే ఇవి. ఇదిగోండి, ఐ స్లెప్ట్ లాస్ట్ నైట్, ఐ గాట్ అప్ మార్నింగ్, ఐ వెంట్ వాష్రూమ్, ఐ వాష్డ్ మై ఫేస్, ఐ బ్రష్డ్ మై టీత్. మరి టీత్ బ్రష్ చేసిన తర్వాత ఏం చేస్తాం జనరల్గా చెప్పండి? స్నానం చేస్తాం. ఓకే, టంగ్ క్లీన్ చేస్తాం అనుకో. ఈ అమ్మాయి ఏముంటుందంటే, ఇప్పుడు ఇక్కడ శశి అమ్మాయి ఏముంటుందంటే టంగ్ క్లీన్ చేస్తూ ఉంటుంది. క్లీన్ చేయండి అని ఏమంటారు? మీకు తెలుసు, క్లీన్డ్. సరే ఇక్కడ రాస్తా చూడండి, క్లీన్, క్లీన్డ్. ఇదిగోండి, క్లీన్డ్. టంగ్ని క్లీన్ చేసుకుంటాం. ఓకేనా? అప్పుడు చూడండి, ఐ క్లీన్డ్, ఐ, ఎస్ ఎస్ ఎస్, ఐఎమ్ లిజనింగ్. సరే, ఇప్పుడు చాందిని అంటుంది. చాందిని ఏమంటుంది? స్నానం చేస్తామంటుంది. మరి స్నానం చేయడాన్ని ఏమంటాం? టేక్ బాత్. ఇదిగోండి, ప్రజెంట్లో టేక్ బాత్, టేక్ బాత్. మరి పాస్ట్ టెన్స్లో ఏమంటాం? టుక్ బాత్. ఇదిగో టుక్ బాత్. అంటే ఇప్పుడు ఇదిగోండి, ఐ స్లెప్ట్ లాస్ట్ నైట్, ఐ గాట్ అప్, ఐ వెంట్ టు వాష్రూమ్, ఐ వాష్డ్ మై ఫేస్, ఐ బ్రష్డ్ మై టీత్, ఐ క్లీన్డ్ మై ఫేస్, ఐ టుక్ బాత్. సరే, ఇక్కడ శశి చాందిని ఇద్దరు చేశారు అనుకోండి, దాన్ని కూడా చెప్తాం. చూడండి, ఇదిగో దే స్లెప్ట్, దే స్లెప్ట్, దే గాట్ అప్. ఎవరు? శశి చాందిని. శశి చాందిని మనం ఏమంటాం? ప్లూరల్లో దే అంటాం, దే. అప్పుడేమంటాం ఇక్కడ? ఐకి బదులు శశి చాందిని స్లెప్ట్, శశి చాందిని గాట్ అప్, శశి చాందిని వెంట్ టు వాష్రూమ్, శశి చాందిని వాష్డ్ దేర్ ఫేసెస్, శశి చాందిని బ్రష్డ్ దేర్ టీత్, శశి చాందిని క్లీన్డ్ దేర్ టంగ్ విత్ టంగ్ క్లీనర్, అండ్ శశి చాందిని టుక్ దేర్ బాత్. మరి ఈ లైన్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు ఏం చేస్తారు? తినేస్తారు టిఫిన్, కుంభాలు మెక్కేస్తారు. మరి అవి ఎలా మెక్కేస్తారు? దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఇదిగోండి, దీన్ని రబ్ చేస్తున్నాను. తినటాన్ని ఏమంటారు? ఈట్. మీ అందరికీ తెలుసు, ఈట్, ఏట్. అప్పుడు వాళ్ళిద్దరు ఏం చేస్తారు? తింటారనమాట. కుంభాలు మెక్కేస్తారు ఇద్దరు కలిసి. దే ఏట్ టిఫిన్. అదనమాట. ఇప్పుడు అర్థమైందా? మళ్ళీ చెబుతున్నానండి, మీకు ఎప్పుడైనా గతానికి సంబంధించి మాట్లాడాల్సి వస్తే మనకి V1 V2 నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ మరి ఎలా సార్ మాకు ఎలా వస్తాయి సార్? మీకు ఇప్పుడు ఇంతవరకు మీకు ఏం క్లారిటీ అవ్వాలంటే, మనం గతం సంబంధించి మాట్లాడాల్సి వస్తే V2 రావాలి. V2 అంటే వెర్బ్ 2 రావాలి. వెర్బ్ 2 నేర్చుకుంటే సరిపోతుంది అనేది మీకు క్లారిటీయా? మీకు క్లియరా? ఓకే. మరి ఈ మాకు ఎలా వస్తాయి సార్? నెక్స్ట్ క్లాసులో మీకు నేను డైలీ వాడే వెర్బులు ఒక 20 ఇస్తాను. అవి తర్వాత ప్రాక్టీస్ చేసుకుందామండి. ఓకేనా? మీరందరూ నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద SMS చేయండి. ఓకే, నమస్కారం. ఓకే చాందిని, ఓకే శశి.